హలో ఫ్రెండ్స్, పూరీలోకి కాంబినేషన్గా బొంబాయి చట్నీ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఇక్కడ చూపిస్తున్న వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని తిరువాత గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన తర్వాత ఆనియన్స్ వేసి 1 నిమిషం పాటు కలిపి మనం ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని అలాగే కొద్దిగా పసుపు వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి ఎసురుకు తగినన్ని నీళ్ళని వేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనించాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి గుప్పెడంత శనగపిండిని యాడ్ చేసుకొని కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని ఉండలేమీ లేకుండా ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇక క్యారెట్, ఉర్లగడ్డ బాగా మెత్తగా ఉడికిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి ఫ్లేమ్ మీడియంలోనే పెట్టి ఇలా కలుపుతూనే ఉడకనివ్వండి. ఎందుకంటే మనం ఇందులోకి శనగపిండి యాడ్ చేసాం కాబట్టి ఇది ఉండలు కట్టే అవకాశం ఉంటుంది. సో అందుకని ఇలా కలుపుతూనే ఇది కొంచెం దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. బొంబాయి చట్నీ ఈ విధంగా కొద్దిగా లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి కిందికి దించుకోండి. ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత ఇలా గట్టిగా తయారవుతుంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.